ప్రైజ్ ద లార్డ్. అందరూ సుఖంగా నిద్రపోయి రాత్రంతా క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. నైట్ అంతా చక్కగా ప్రశాంతంగా పడుకుని ఉంటారు కదా. ఎందుకంటే మన దేవుని కాపుదల, ఆయన కృప ఎప్పుడు మనకు తోడుగా ఉండిద్ది కదా. ఎందుకంటే మనకి అంత నమ్మకం ఇచ్చాడు తండ్రి. ఆయన కాపుదల మనకు లేకపోతే మనం గాఢ నిద్రపోయేవాళ్ళం కాదు. మీరు పోతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం గాఢ నిద్రపోతున్నానండి. ఎందుకంటే మనం దేవుణ్ణి అడుగుతున్నాం కదా, ప్రతిరోజు అడుగుతున్నాం కాబట్టి ఇస్తున్నాడు. మరి మీలో ఎంతమందికి తండ్రి సహాయం, ఆయన సహాయం చేస్తున్నాడో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ చేస్తే దేవుని స్తుతించండి. ఒకవేళ చేయకపోతే ఇంకా మీలో ఏదైనా లోపం ఉందేమో, మీరు అడిగే విధానం తండ్రికి నచ్చట్లేదేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మరి రాత్రంతా ఆయన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి, ఆయన కునుకకుండా నిద్రపోకుండా మనల్ని కాపాడాడు కదా. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. హార్ట్ఫుల్ గా ఒక్క థ్యాంక్స్, మనస్ఫూర్తిగా ఒక్క థ్యాంక్స్ చెప్దాము. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారం ప్రభా, రాత్రంతా నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచడానికి మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఏ అర్హత లేని మా కోసం నా తండ్రి మీరు మేల్కొని, మీరు కొనకకుండా నిద్రపోకుండా, ఎటువంటి అపాయం మాకు రాకుండా నా తండ్రి చేయడానికి, మీరు మేల్కొని మీ కాపుదల మాకు ఇవ్వడానికి మేమే పాటి వారం ప్రభా. మేమెంత నా తండ్రి, ఎవరిస్తారయ్యా ఇంత చక్కటి కాపుదల, ఇంత చక్కటి భద్రత ఎవరిస్తారయ్యా? గాఢ నిద్ర అడిగినప్పుడు గాఢ నిద్ర ఇస్తున్నారు. మా మాట కూడా, ఎటువంటి అర్హత లేని మా మాట కూడా నా తండ్రి, మా కడుపును పెట్టిన బిడ్డలే మా మాట వినట్లేదు. మా స్నేహితులే, నేను ప్రేమించేవారే నా మాట వినట్లేదు, నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు, నా మాటకు లోపడట్లేదు. కానీ అంత గొప్ప సర్వ సృష్టికర్త, విశ్వాన్ని ప్రతి ఒక్కటిని మీ నోటి మాటతో సృజించిన దేవా, మీరు మా మాట వినడానికి మేమెంత, మా బ్రతుకెంత తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఎంతో మంది మాకన్నా గొప్పవారు, మాకన్నా పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, మాకన్నా గొప్ప పేరున్న వాళ్ళు, మాకన్నా మీ ఎడల భయభక్తులు గలవారు, మాకన్నా తెలివి గలవాళ్ళు, ఆరోగ్యవంతులు ఎంతో మంది ప్రభా మరణించారు అని వార్తల్లో చూస్తున్నాము తండ్రి. మరి వారితో పోల్చుకోవడానికి మాకు ఇంత అర్హత కూడా లేదయ్యా. అయినా సరే ప్రభా, మాకు కూడా మీ కాపుదల ఇస్తున్నందుకు మీకే స్తోత్రం ప్రభా. ఏ పాటి వారం, ఎందుకయ్యా యేసయ్య మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఎవరు చూపిస్తారయ్యా మాపై ఇంత ప్రేమ? ఎవరిస్తారయ్యా ఇంత భద్రత? ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? ఏమీ ఇవ్వలేని నిరుపేదలము తండ్రి. కనీసం మీరు మా నుండి ఏది ఆశించట్లేదు, మా హృదయాన్ని కదయ్యా మీరు అడుగుతుంది. అది కూడా మేము మనస్ఫూర్తిగా ఇవ్వలేకపోతున్నాం. ఎంత ఘోరమైన వాళ్ళం, ఎంత ఘోరమైన పాపులం తండ్రి. అయినా సరే మమ్మల్ని ప్రేమించి, మేము సూర్యుడు కావాలంటే సూర్యుడిని పంపించారు, గాఢ నిద్ర కావాలంటే గాఢ నిద్ర మాకిస్తున్నారు. ఏ పాటి వారం ప్రభా, ఇంత ప్రేమ ఎందుకయ్యా మా మీద తండ్రి. మరి ఈ రోజంతా ప్రభా మిమ్మల్ని ప్రభా బాధ పెట్టేలా, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా నా తండ్రి జాగ్రత్త పడే మనసు మీరు మాకు ఇవ్వండి. మీరిస్తేనే మాకు వచ్చింది, మా అంతట మా వల్ల కాదయ్యా, మా వల్ల కానే కాదు. ఏమీ లేకపోయినా సరే అహంకారం వెంబడి నడుస్తున్నాం నా తండ్రి. ఏమీ లేకపోయినా కూడా గర్విష్ఠులుగా మారిపోతున్నాం ప్రభా. అందుకే మీ మనసు, మీ సున్నితమైన మనసు, మీ సాత్వికమైన మనసు మాకు ఇవ్వమని అడుగుచున్నాం. అడిగే అర్హత మాకు లేదయ్యా. అయినా మాకు మీరు తప్ప ఇంకెవరున్నారయ్యా? మీరేగా నా తండ్రి. మాకు చిన్నప్పటి నుంచి మాకు ఏది అవసరమైనా మీరే ఇచ్చారు తండ్రి. మీరు పంపిస్తేనే మేము పొందుకున్నాం తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి ఎదుటి వాళ్ళను కూడా, మా పొరుగు వారి ఎడల కూడా ప్రభా మీరు మా మీద ఎలాంటి ప్రేమ కనికరం చూపిస్తున్నారు, అదే ప్రేమ మా ఎదుటి వారికి కూడా, మా పొరుగు వారికి, మాతో పాటు ఉన్న వాళ్ళకి కూడా అంతే హార్ట్ఫుల్గా, అలాగే మనస్ఫూర్తిగా ప్రేమించే మనసు, మనస్ఫూర్తిగా మాట్లాడే మనసు మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేదు, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి. మీ పాద ధూళితో కూడా మేము సమానం కాలేమయ్యా, దుమ్ముతో కూడా మేము సమానం కాలేము. అంత ఘోరమైన పాపలం. మేము ఎలాంటి వాళ్ళమో, మా హృదయం ఎలాంటిదో
మాకు తెలుసు, మీకు మాత్రమే తెలుసు తండ్రి. అయినా కూడా ఈ ఘోర పాపిని కూడా ప్రభా మీరు ప్రేమించి మీ కాపుదల భద్రత మాకు ఇచ్చినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఏ విషయంలోనైనా ప్రభా మీ హృదయం నొచ్చుకోకుండా నా తండ్రి, ఏ విషయంలో కూడా మీ మనసు బాధపడకుండా ఉండేలా ప్రభా మేము జాగ్రత్త పడేలా, జాగ్రత్తగా నడుచుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. మేము చేసే పని మా అంతటా మేము చేస్తే కాదయ్యా, కానీ మీరు చేస్తేనే ఆ వర్క్ కంప్లీట్ అయింది, ఆ పని కంప్లీట్ అయింది. అది సక్సెస్ఫుల్గా జరగాలంటే అది మీరుంటేనే మా పక్కన. ఎగ్జామ్స్ రాసేటప్పుడైనా మీరు పక్కన ఉంటేనే నా తండ్రి మేము రాయగలం, లేకపోతే మాకు గుర్తుండదు నా తండ్రి. మీ జ్ఞాపక శక్తితో మీరు మా పక్కన కూర్చొని మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా. మా పక్కన కూర్చోండి, మా ముందు మీరు రండి అని అడిగే అర్హత మాకు లేదయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు తండ్రి. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? వర్షాల్ని, వరదల్ని, తుఫాన్ల నుండి ప్రభా మరి తుఫాన్లు తప్పించమని అడుగుచున్నాం, తుఫాన్లు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. వరదల్ని, వర్షాల్ని ఆపివేయమని అడుగుచున్నాం. ఒక్క మాట చెప్తే, మీరు చెప్పిన ఒక్క మాటతో నా తండ్రి అంత పెద్ద సముద్రం, మహాసముద్రం, ఘోషించే సముద్రం నెమ్మదైపోయింది తండ్రి. ఒక్క మాట, ఒక్క గద్దింపు గద్దించారు నా తండ్రి, నెమ్మడమైపోయింది ప్రభా. అంత పెద్ద గాలి కూడా నెమ్మదించింది నా తండ్రి. అలాగే ఇప్పుడు కూడా నా ప్రభా మా కళ్ళ ముందే ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, అది మేము చూడలేకపోతున్నాం ప్రభా. ఆ మనసు కూడా మీరిచ్చేదే నా తండ్రి. ఒక్క మాట మీరు చెప్పి ఆ వర్షాలు, వరదలు ఆపివేయమని అడుగుతున్నాం. మాకైతే అర్హత లేదయ్యా, మిమ్మల్ని అడిగి మీకు చెప్పే అర్హత మాకు లేదు తండ్రి. అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.